ఒక్క విషయం నాకు అర్థం కావట్లేదే. రీసెంట్గా నా ప్రపంచం అంతా ఎడిటింగ్, స్క్రిప్టింగ్, షూటింగ్ ద కంటెంట్ ఇలాగే రిపీట్ అవుతుంది. ఒక ఆర్టిస్ట్కి టూల్స్ చాలా అవసరం. మరి నాకు కెమెరా ఉంది, కంప్యూటర్ ఉంది, మైక్ ఉంది, కానీ నాకు కావాల్సిన అవుట్పుట్ ఎందుకు రావడం లేదు? ఇదే నన్ను నిద్రపోకుండా చేస్తుంది. కెమెరా ఉంటే షూట్ చేయగలం, కంప్యూటర్ ఉంటే ఎడిట్ చేయగలం, మైక్ ఉంటే మాట్లాడగలం, అన్నీ ఉన్నా ఏదో వెలితి. అదేంటంటే ద స్టోరీ. అసలు స్టోరీయే లేకపోతే ఇవన్నీ పనికిరావు కదా. మరి మనం ఈ ఒక్క లాజిక్ ని ఎలా మిస్ అయ్యాం? అండ్ మనం ఒక కథని అందంగా చెప్పగలమంటావా? వెయిట్, అసలు నువ్వు ట్రై చేస్తే కదా నీకు తెలిసేది. ఏమీ ట్రై చేయకుండా 100% ఎఫిషియన్సీ రావడం అంటే ఎలా? సో ఇప్పుడు మనకు ఒక స్టోరీ కావాలి, అండ్ దానికి ఒక ఆర్డర్ ఉండాలి, అండ్ దాని తర్వాత కదా నీకు కెమెరా కావాలి, దాని తర్వాత కదా నీకు కంప్యూటర్ కావాలి. అంటే అందరిలాగా మనం కూడా తప్పు చేసాం. కంప్యూటర్, కెమెరా అండ్ మైక్ ఉంటే ఆర్టిస్ట్ అయిపోతామని భ్రమపడ్డాం. బట్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకు కావాల్సింది క్రియేటివిటీ. ఇది లేకుండా మనకి పెద్ద కెమెరా ఉన్నా, పెద్ద కంప్యూటర్ ఉన్నా ఏ బొక్క అవ్వదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? స్టోరీని ఎంగేజింగ్ గా చెప్పడం నేర్చుకుందాం. అది వ్లాగింగ్ అయినా, సెల్ఫ్ డాక్యుమెంటరీ అయినా, ఏదైనా అందంగా చెప్పడం నేర్చుకుందాం. కథ మనసుకు నచ్చితేనే కళ్ళకు చూడాలనిపిస్తుంది. ఒక అందమైన అమ్మాయి మాట్లాడే వీడియోని మ్యూట్ లో పెట్టి ఎంతసేపు చూస్తాం? సో నేను చెప్పేది ఏంటంటే, స్టోరీ ఈజ్ ద హార్ట్ ఆఫ్ క్రియేటివిటీ. అండ్ మనకు అది రాదు కదా, మరి ఏం చేద్దాం? నేర్చుకుందాం. అండ్ లిటరలీ ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి, ఐ హ్యావ్ నో ఐడియా. బట్ నేనేం నేర్చుకున్నానో మీరు తెలుసుకోవాలనుకుంటే విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.